ఒక మనిషి 4-5 టాస్కులు చేయడం చాలా కష్టమైన పని. అంటే ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్స్ నేను అందులో తను సినిమా ప్రొడ్యూసింగ్ చేస్తూ మళ్ళీ దీనికి ప్రొడ్యూసింగ్ చేస్తూ తను దీనికి జడ్జిగా ఉంటూ మళ్ళీ కంటెంట్ ఇస్తూ ఇంత చేయాలి అంటే ఇన్ని మేనేజ్ చేయాలంటే చిన్న విషయం ఏం కాదు. బికాస్ బై గాడ్స్ గ్రేస్ ఆర్ గాడ్ బ్లెస్డ్ షీఈస్ ఇన్ టు మెగా ఫ్యామిలీ. ఆ పవర్ ఎలాగో కంటిన్యూ అవుతుంది కాబట్టి ఐ హోప్ షీ విల్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఫ్యూచర్. సో మీకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది ఇప్పుడు నిహారిక గారితో, నాగబాబు గారితో. ఆ షో టైంలో ఆవిడ సరదాగా వచ్చి మధ్య మధ్యలో చిన్న చిన్న మెరుగులు చూపించిన సందర్భాలు ఉన్నాయి. సో అప్పటి నిహారిక గారికి ఇప్పుడు చాలా మెచ్యూరిటీ ఉంది. అదే చెప్తున్నా. అప్పుడు తను వచ్చేది ఎలా నాగబాబు గారు కూతురుగా వచ్చింది. కానీ ఇప్పుడు తనని చూస్తుంటే షీఈస్ ఎ ప్రొడ్యూసర్. షీఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ బండిల్స్ ఇన్ ద బ్యాక్. అవన్నీ తను మోసుకుంటూ ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడితే మనకి వర్కౌట్ అవుతుంది, లేదా ఆడియన్స్ ఎలా ఇంప్రెస్ చేయాలి, ఇవన్నీ చిన్న విషయం కాదు. అది సీరియస్లీ ఎవరికైనా సరే ఎవరు ఆ పొజిషన్లో ఉన్నా దే హ్యావ్ టు క్యారీ దీస్ ఆల్ థింగ్స్. ఇప్పుడు రేపు నువ్వున్నా నేనున్నా వీ హ్యావ్ టు క్యారీ. ఎందుకంటే వీఆర్ కీపింగ్ అవర్ ఎనర్జీ, వీఆర్ కీపింగ్ అవర్ ఫండ్స్. మన దాన్ని రాబట్టడం అనేది చిన్న విషయం కాదు కదా. దానికోసం మనం ఏం చేయాలో చేయాల్సిందే. సో షీఈస్ డూయింగ్ వెరీ గుడ్, షీఈస్ డూయింగ్ వెల్ అండ్ గుడ్. సో నాగబాబు గారు నార్మల్లీ లెజెండరీ ఫిగర్. ఆయన మాట 10 మంది వినడం వేరు. ఇప్పుడు ఇప్పుడు యంగ్ ఏజ్ లో ఇంతమందిని హ్యాండిల్ చేయడం ఒక కెప్టెన్ లాగా, కెప్టెన్ అదే అంటున్నా కదా. ఈ ఏజ్కి తను ఇంత చేస్తోందంటే ఇక ఫ్యూచర్ ఎంత చేయొచ్చు. కరెక్ట్. ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు వేరు, ఇప్పుడు వస్తున్న వాళ్ళు వేరు. వీళ్ళందరినీ వాళ్ళ ధ్యాసను గుర్తుపెట్టుకొని ఇప్పుడు వచ్చిన వాళ్ళతో మెయింటైన్ చేస్తూ మళ్ళీ సంస్థకి పేరు తగ్గకూడదు, అలానే మనిషి పేరు తగ్గకూడదు, లెగసీ మెయింటైన్ చేయాలి. చిన్న బ్రెయిన్లో 100 తిరుగుతాయి. అవన్నీ క్యారీ చేయడం చిన్న విషయం ఏం కాదు. సో మీకు ఇద్దరు తెలుసు కాబట్టి నాగబాబు గారి కంటే ఇవిడ తెలివైన ఆవిడ ప్రొడ్యూసర్ వైజ్గా అలా నేనే అనగలరా? అలా అనే ప్రసక్తే లేదు ఇప్పటికి నేను అలా. ఎంతైనా వాళ్ళే తనే. వాళ్ళు బేసిక్గా నేనేమంటే అంటే నా కమెడియన్స్ దీనిలో మేమేమంటాం, పెద్ద కమెడియన్స్ కనబడ్డారని నేను చెప్పేది, మీరు వదిలేసిన కంచెలో మిగిలిపోయిన మెతుకులు మేము తింటున్నాం సార్ అంట. అలానే వాళ్ళు చేసినవన్నీ చూసి చిన్నప్పటి నుంచి తన ఇంట్లోనే పుట్టి పెరిగింది కాబట్టి అవన్నీ చూసి 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 ఏది కావాలో అది తీసుకొని దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో తను చేస్తాను. అంటే దట్ ఈస్ వాట్ కాల్ మెకానిజం ఆర్ మెంటాలిటీ. మనం ఎదగడానికి మనం ఏం చెయ్యాలి, ఎలా చేస్తే మనకు వర్కౌట్ అవుతుంది, అవన్నీ నేర్చుకుని తను వచ్చింది కాబట్టి దట్ సో గ్రేట్. సో ఇప్పుడు నాగబాబు గారి నుంచి ప్రొడ్యూసర్ వారసత్వం, ఇప్పుడు చిరంజీవి గారు పవర్ స్టార్ నుంచి ఇప్పుడు ఆవిడ కూడా స్క్రీన్ మీద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతుంది. నేను అదే చెప్తాను. ఇప్పుడు ఒక స్టార్ కూతురుగా చేయడం వేరు, స్టార్స్ ఫ్యామిలీ మెంబర్గా చేయడం వేరు. తను ఏం చేసినా అందరి మీదకి పడుతుంది ఎఫెక్ట్, రైట్? తను ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా కూడా నిహారిక ఇలా చేసింది అనరు, మెగా ఫ్యామిలీలో ఇలా జరిగిందంట. అదే. సో తను ప్రొడ్యూసింగ్ చేసేటప్పుడు కూడా సినిమా తీశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాప్ అయింది అనుకుందాం, జనాలు ఈజీగా అనేస్తారు. నర ఉన్నదిగా నాలుగుకి ఎవరిది మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని ఎంత నమ్మి చేశారు. అది ఫ్లాప్ అన్ఫార్చునేట్ అయ్యిందా, ఫార్చునేట్గా జరిగిందా, క్యారీ చేస్తున్నప్పుడు పడే బాధ ఏంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో మనం ఈజీగా నోటిఫికేషన్స్ ఇచ్చేయడం చాలా ఈజీ. ఐఎమ్ టెలింగ్ టు ఆడియన్స్, మన నోటిఫికేషన్ చాలా ఇచ్చేస్తాం కానీ పడేవాడికి తెలుస్తుంది బాధ అని. ఇక్కడ తనని రిప్రజెంట్ చేయట్లేదు, షీఈస్ రిప్రజెంటింగ్ హోల్ ఫ్యామిలీ. సో అవన్నీ చూసుకోవాలి, తన పేరు నిలబెట్టాలి, ఇంటి పేరు నిలబెట్టాలి, అలాగే వెనక బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, ప్రొడ్యూసింగ్ చేయాలి, మళ్ళీ అందులో జడ్జ్ క్యారెక్టర్ ఉంది అది చేయాలి. ఇవన్నీ చేయడం. సో నిహారిక గారిని ప్రేమించి అభిమానించే వారిగా ప్రొడ్యూసర్గా ఎన్ని మార్క్స్ ఇస్తారో, ఒక పర్ఫార్మర్గా ఎన్ని మార్క్స్ ఇస్తారు? ఎంటర్టైన్మెంట్ ఆవిడ చాలా చేస్తున్నారు షో మొత్తం. ఎంటర్టైనర్గా ఐ గివ్, ఎలా చెప్పను, నాకు నేను తెలిసిందైతే ఒరిజినల్గా చెప్తాను. నాకు మొమ్మాటలు, ఆవిడ ప్రొడ్యూస్ చేస్తున్నా నేను డబ్బులు తీసుకుంటున్నానే. నేను ప్రొడ్యూసర్గా ప్రస్తుతానికి అయితే నేను 80 ఇస్తా. ఓకే. ఇంకోటి ఏది అంటే పర్ఫార్మర్గా, ఎంటర్టైనర్గా 100% 100 ఇచ్చేస్తారు. నేను ఎందుకు 80 ఇస్తున్నాను ప్రొడ్యూసర్గా, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చాలా ఉంది.
ఇప్పుడే 100% అని చెప్పేసామనుకో అది మరీ దారుణం కదా, భజన కొట్టినట్టుగా అయినా మీ గురించి అందరికీ తెలుసు, మామూలు భజన కొట్టరు ఉన్నది ఉన్నట్టు చెప్తా ఉంటారు, సమస్య లేదు. కాకపోతే దీనివల్ల ఎప్పుడైనా సమస్యలు ఎదుర్కొన్నారు ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పడం? ఎందుకంటే టాక్ట్ కొంచెం లైఫ్ అంతా అదే, లైఫ్ మొత్తం అదే. నేను భజన కొట్టకపోవడానికి, నేను మధ్యలో నాకు బ్రేక్ రావడానికి కారణాలు అవే, సినిమాలు పడకపోవడానికి కారణాలు అవి. మనకు భజన చేత కాదు, భజన కొట్టం, అది ఏదైనా పోనీ, ఎట్టైనా పోనీ లైఫ్. భజన కొట్టి ఓపిక నాకు లేదు, భజన కొట్టాల్సిన అవసరం లేదని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్, నువ్వు ఇంకోటికి వెళ్ళి భజన కొట్టాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఏం చెప్తాం అబ్బాయి, ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం. నువ్వు తప్పు చేస్తే తప్పు చేసావని చెప్తాం. ఆ టైంకి తిట్టుకుంటారేమో, కానీ 10 నిమిషాలు వాడొక్కడే ఆలోచించుకుంటాడు ఎందుకు అన్నాడు ఈ మాట అని. అప్పుడైతే నిజం బయటకు వస్తుంది, చాలు ఆ నిజం కోసం వెయిటింగ్. బట్ ఈ పాయింట్ వరకు కూడా టిల్ ఒకసారి మారదామేమో, ఎందుకు కొంచెం అనుకోలేదన్న ప్రసక్తే లేదు, మారా. భజన ఎప్పుడు కొట్టాలి తెలుసా, నీకు గడవకపోతే భజన కొట్టు. గడవకపోతే అంటే నిన్ను తగ్గించుకున్నావు, నువ్వు దిగిపోయావు ఆల్రెడీ, ఇక నీ వల్ల కాదు అనుకున్నప్పుడు భజన కొట్టు. లేదు నా మోకాళ్ళలో ఇంకా సత్తా ఉంది, నీ కొండ ఎక్కగలుగుతాను అన్నప్పుడు నువ్వు దేవుడిని ఎందుకు అడుగుతావు? నన్ను ఎక్కించు దేవుడా అని. నా మోకాలు బాగాలేనప్పుడు అడుగుతావు, నన్ను ఎక్కించు దేవుడా. నీ మోకాలు బాగానే ఉన్నాయి కదా, ఆయన అదే అంటాడు. నువ్వు అంత బాగానే ఉన్నప్పుడు నువ్వే ఎక్కిరా, నీకు రావాలనిపించి వచ్చేసి నేను ఉన్నా కదా అంటాడు. నన్ను ఎక్కించి దేవుడానికి కింద కూర్చుంటే ఎందుకు ఎక్కిస్తాడు? నీలాంటి వాడు 100 మంది ఉన్నారు మరి. సో ద కంబ్యాక్ నిజంగా అదిరిపోయింది, మంచి షోలో మంచిగా వచ్చారు. సో ఏమనిపించింది, మీకేమనిపించింది? ఇప్పుడు ఈ కంబ్యాక్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి, ఎలాగో ఫౌండేషన్ మళ్ళీ స్ట్రాంగ్గా పడింది కాబట్టి, ఎలా ఉంటుందని అనుకుంటున్నారు నెక్స్ట్ మరి అప్కమింగ్ ప్రాజెక్టుల విషయం? రేపు ఏం జరుగుతుందో మనకి ఈరోజు చెప్పలేం బాబు. ఇప్పుడు ఎన్ని 100 కోట్లు సంపాదించినా బాత్రూంలో పడి చచ్చిపోయారని, రేపు ఏం జరుగుతుందో మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఈ రోజు ఉన్నంత వరకు 100% ఇచ్చావా లేదా? లక్ష్యం. నేను ఎక్కడున్నా 100% ఇస్తా. 100%లో వాళ్ళకి ఎంత కావాలో అంత తీసుకుంటారు. వద్దనుకున్నాడు మిగతా బ్యాలెన్స్ వదిలేస్తారు, దానికి ఏం పెద్ద విషయం. ఆశావాదం కంటే ఎక్కువ ఫిలాసఫీనే చేస్తారు. నేను ఆశల మీద డిపెండ్ అవ్వ, ఉన్నది మనకు వచ్చింది చేద్దాం, రాంది నేర్చుకుందాం, అలా అని టీటీలు ఆడం. ఓకే, సో మధ్యలో ఇలా సడన్గా వచ్చారు కాబట్టి మీరు సడన్ ఎంట్రీ యాక్చువల్లీ దీంట్లోకి. నేను ఏమంటాను తర్వాత ఫీల్ అయింది ఏంటి తెలుసా, స్టార్టింగ్ నుంచి నేను ఎందుకు లేని ఫీల్ అయ్యా. ఎందుకంటే ఇంత మంచి షో, ఇంత లైవ్ పర్ఫార్మెన్స్లు, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి ఏంటి కష్టం వీళ్ళది. అంటే ఒక డ్యాన్స్ కోసం ఆ స్టేజ్ మీద ఆ పర్టిక్యులర్ టైం డ్యాన్స్ దీనికోసం ఇంత చచ్చిపోతారా మనుషులని. కానీ అది చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే మనం కూడా డ్యాన్స్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. కానీ మనం డ్యాన్స్ చేస్తే బాగుండదని మనకు మాత్రమే తెలుసు, కాబట్టి మనం చేయకూడదు. ఓకే, మీరు వచ్చింది షార్ట్ స్పాన్లో వచ్చినప్పటికీ కూడా బాగా ఇమిడిపోయారు. లైక్ సారిక గారి ఎపిసోడ్ మొత్తం మిమ్మల్ని చంటి గారు అంటూ అదే గడిచిపోయింది మొత్తం అంతే. సో ఏమనిపించిందండి ఇప్పుడు జడ్జెస్ని, మీరు కూడా ఎంతోమందిని టీవీలో చూసిన జడ్జిలు ఉంటారు, ఇప్పుడు లైవ్లో ఉన్న జడ్జిలు ఉంటారు, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇక్కడ అందరూ పరిచయమే బా, పరిచయం లేని వాళ్ళు ఎవరు లేరు. ఒక్క రాధిక గారు ఒక్కటే నాకు పరిచయం లేదు. కాబట్టి ఆవిడ నేను బాగా ఇష్టపడింది ఏంటంటే, ఆవిడ 48 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఆవిడ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు. కాకపోతే ఏంటంటే మనకి, నేను ఫస్ట్ టైం వచ్చి రాధిక గారిని చూడంగానే నాకు రాజా విక్రమార్క సినిమానే గుర్తుకొచ్చింది. దానిలో ఆవిడ పీచ్ పర్ఫార్మెన్స్, ఆవిడేనా ఈవిడే అనిపించింది. సరే మనం ఎట్లా కమెడియన్స్ కాబట్టి మనకు కొంచెం ఆ నోటి దూరం కొంచెం ఉంటుందిగా, పంచి చేసేయాలి, ఏదో ఒకటి కామెడీ చేయాలి. ఈవిడ తీసుకుంటుందా తీసుకోదా అని ఒక చిన్న డౌట్ ఉండేది. ఎప్పుడైతే ఆవిడ రివర్స్ పంచ్ చేయడం మొదలెట్టిందో అప్పుడు అనిపించింది మన టైప్ క్యాండిడేట్లే అంత లేదన్నమాట, హ్యాపీగా బతికేయచ్చని. కలిసిపోయాను ఆవిడతోటి, హ్యాపీగానే ఉంది. ఆవిడే పంచలేస్తున్నా, మనం పంచలేస్తున్నాం, హ్యాపీ. ఇక్కడ మంచి విషయం ఒకటి చెప్తా చూడు, ఎందుకు గొప్పవాళ్ళు అవుతారు తెలుసా? ఎవరైనా సరే మనం పంచలేసినప్పుడు కొంతమంది తీసుకోరు, తీసుకునే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు తెలుసా? వీళ్ళు మనలాంటి వాళ్ళే కదా అని ఫీల్ అవుతారు. అప్పుడు అక్కడ యూనిటీ బాగుంటుంది. ఇప్పుడు మనం రాధిక గారు నేను ఇది అందాం అనుకుంటున్నా అని అడగక్కర్లేదు అని ఆవిడే చెప్పేసింది, నీకు ఏదనిపిస్తే అనేసి. ఇట్ ఈస్ నాట్ పర్సనల్, యూఆర్ గివింగ్ ఇట్ కంటెంట్ ఎంత కావాలో తీసుకుంటాను. మీకు ఏదనిపించింది చేసి నాకు వచ్చింది నేను చేసేస్తాను, నేను అనేస్తాను. దట్ ఈస్ సో గుడ్ థింగ్స్. గొప్పవాళ్ళు అందుకే అవుతారు. మనం ఇవ్వడమే కాదు, తీసుకోవడం కూడా నేర్చుకోవాలి. ఓన్లీ పంచులు వేయించుకునే టీవీలో స్టార్ అయిన వాళ్ళు ఉన్నారు గారు ఎగ్జాంపుల్. ఓన్లీ పంచెస్ మీదే తీసుకోవడం వెయ్యడం ఉండాలి, తీసుకోవడం ఉండాలి, రెండు ఉండాలి.